ఆమె పేరు వింటేనే ఒక ఫైర్ బ్రాండ్ గుర్తుకు వస్తారు. సినిమా నటి నుంచి రాజకీయ నాయకురాలుగా మారి ఎన్నో ఒడిదుడుకుల తర్వాత మంత్రిగా కూడా పనిచేసిన ఆ నాయకురాలు ఇప్పుడు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారం లేకపోవడంతో మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. ఎందుకు ఎవరా వ్యక్తి? ఎందుకు పొలిటికల్ సైలెంట్ అయ్యారు? వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన ఆర్కే రోజా సైలెంట్ అయ్యారా? ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర సంపాదించుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కానీ ఇటీవల ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. పైగా తాడేపల్లి వైపు కూడా రావడం మానేశారు. సొంత నియోజకవర్గ నగరిలో అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. మరోవైపు రికార్డింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అది కూడా ఏదో ఒక ప్రత్యేక సందర్భంలోనే. అయితే రాజకీయాలను క్రమేపీ విడిచిపెట్టాలన్న ఆలోచనలో రోజా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీని కూడా వదిలి వెళ్లి తమిళనాడులో సెటిల్ అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు గట్టి అవకాశాల కోసం రోజా ప్రయత్నిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా ఇటీవల మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే వైసీపీ నాయకత్వం ఆమెకు వద్దనుకుందా, లేకుంటే ఆమె బయటకు వెళ్లిపోయిందా అన్నది తెలియడం లేదు. ఆమె ప్రస్తుతం అడపాదడపా మీడియాకు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అందులో కూటమి ప్రభుత్వంపై తూతూ మంత్రంగానే విమర్శలు కనబడుతున్నాయి. కానీ ఆమెలో మునుపటి ఫైర్ మాత్రం లేదు. అయితే రోజా లాంటి నేతలు ఉంటే తాము పార్టీలో కొనసాగలేమని కొంతమంది వైసీపీ సీనియర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే వెంటనే శ్యామలను తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసినట్లు ప్రచారం జరుగుతుంది. రోజాకు మాత్రం అవసరమైన సమయంలో కంటెంట్ పంపించి మాట్లాడిస్తున్నట్లు ఆర్కే రోజా విషయంలో వైసీపీ పొమ్మనలేక పొగపెట్టినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం అర్థమైన రోజా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, సమీక్షలకు సైతం హాజరు కావటం లేదని తెలుస్తుంది. అసలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి రోజా రాక చాలా రోజునైనట్లు తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై కూడా ఒక వెలుగు వెలిగారు రోజా. కానీ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించి హుందాతనాన్ని పోగొట్టుకున్నారు. దాని పర్యావసనాలే ఇప్పుడు అనుభవిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన రోజా ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఆమెకు సినిమా, టీవీ అవకాశాలు కూడా లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై రోజాకు తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన అవకాశాలు దక్కకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా లెనిన్ పాండియన్ అనే సినిమాలో రోజా నటిస్తున్నట్లు సమాచారం. అందులో వృద్ధురాలిగా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినట్లు తెలుస్తుంది. ఆ పాత్ర సక్సెస్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో హీరోయిన్గా తమిళనాడులో ఒక ఊపు ఊపారు రోజా. కానీ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత తమిళ సినీ పరిశ్రమను వదిలేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆమె గుర్తించినట్లు సమాచారం. ఆమె వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే సొంత పార్టీలోని తన ప్రత్యర్థులను ఎదుర్కోలేక, కూటమి దూకుడుకు తట్టుకోలేక ఏపీని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం రోజా విషయంలో దూకుడుగా వైసీపీ హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీగా అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ సాగింది. ఆ విచారణ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందడంతో రోజా అరెస్టు ఖాయమని ప్రచారం సాగింది. అప్పటి నుంచే రోజా ఏపీలో కనిపించడం మానేశారు. మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కుతుండడంతో ఇక రాజకీయాలకు రోజా దూరమవుతారన్న ప్రచారం సాగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే